హాయ్ ఎవ్రీవన్. మారేడుమిల్లి కొండ ప్రాంతంలో ఉన్న ట్రైబల్ విలేజ్‌లో ఒక 1 అవర్ ఉన్నామండి. మేమైతే ఆ 1 అవర్ అయితే ఎంత హ్యాపీగా, ఎంత హాయిగా స్పెండ్ చేశామోనండి అక్కడైతే. వాళ్ళ జీవన విధానం చూసైతే మేమైతే మురిసిపోయామండి. అసలు ఎంత ప్రశాంతమైన నేచర్‌లో ఏ కల్మషం లేకుండా అసలు వాళ్ళైతే ఎంత హ్యాపీగా జీవిస్తున్నారోనండి. మేమెళ్తే అయితే మమ్మల్ని ఎంత రిసీవ్ చేసుకున్నారోనండి. అసలు వాళ్ళైతే మంచిగా చైర్స్ వేసేసి, ఇంకా ఈ పనసకాయలు ఒక్కొక్కరి ఇంట్లో అయితే చాలా కాస్తున్నాయండి. వాళ్ళైతే ఫ్రీగా కోసుకోమన్నారు. మామిడికాయలు కూడా అంతేనండి. ఫ్రీగా తీసుకొని ఎళ్ళండి అన్నారు. ఇంకా మాకే వద్దనిపించేసి మనీ ఇచ్చి తీసుకున్నామనమాట. జీనుగ కల్లు తీసుకున్నప్పుడు కూడా అంతేనండి. పాపం దగ్గరుండి వేడి చేసుకొని తీసుకొనొచ్చేసి ఫ్రీగా ఇస్తామంటే ఇంక మేమే వద్దులే అని తీసుకోలేదు. మనీ ఇచ్చాము. వాళ్ళు ఉన్న ఒక 10 కుటుంబాలైనా కూడా అందరూ కలిసిమెలిసి ఎంత సంతోషంగా, హ్యాపీగా జీవిస్తున్నారోనండి. అసలు వాళ్ళకైతే షుగర్, బీపీ లాంటివి కూడా ఉండవేమో అనిపిస్తుంది. అసలు ఎంత ప్రశాంతకరంగా ఉన్నారోనండి వాళ్ళు కూడా. మాకైతే చాలా ఆనందంగా అనిపిచ్చింది. ఇక్కడ చూడండి, ఇదైతే జాప్రా తోటలనమాట. ఇక్కడ వీళ్ళ ప్రధాన వ్యవసాయం అయితే ఇదేనంటండి. ఈ జాప్రా మొక్కలతో వచ్చేసి ఏదో మెడిసిన్ తయారు చేస్తారంట. ఇదైతే న్యాచురల్‌గా వీటినే పండిస్తున్నారండి. ఇదేనండి జాప్రా మొక్క అయితే. గింజలతో అయితే ఏదో మెడిసిన్ తయారు చేస్తారంట. ఇది చూడండి, అసలు అందరూ అంత మంచిగా కలిసిమెలిసి ఎంత హ్యాపీగా జీవిస్తున్నారో. నాకైతే ఇక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు ఎంత బాధగా అనిపించిందో, ఆత్మీయుల్ని వదిలి వచ్చినట్టుగానే అనిపించింది మాకైతే. అసలు వాళ్ళు అంత రిసీవ్ చేసుకున్నారు, అంత చూసుకున్నారండి. ఇక్కడ చూడండి పనసకాయలు అసలు ఎన్ని ఉన్నాయో, ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాస్తున్నాయోనండి. న్యాచురల్‌గా కాస్తున్నాయి. వీళ్ళు ఆవుల్ని కూడా బాగా పెంచుతున్నారు, కానీ ఈ ఆవు పాలనైతే తాగరంట. ఈ దూడలకే వదిలేస్తారంట పాలనైతే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి.